టెక్నాలజీ అనేక రకాలుగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కొద్దిగా అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలి గానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జీవితాన్ని మరింత సరళతరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటంలో టెక్నాలజీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది, ఆ టెక్నాలజీని మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేడు స్మార్ట్ ఫోన్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఓ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ గాను, ఓ న్యూట్రిషనల్ ఎక్స్పర్ట్ గాను, ఓ డాక్టర్ గాను ప్రస్తుతం మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతోంది. మంచి శరీరాకృతికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలో తెలిపే యాప్స్ అనేకం మార్కెట్లో లభిస్తున్నాయి. బైసెప్స్, ట్రైసెప్స్ పెంచుకోవడానికి, ఇక పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి, ఆకర్షణీయమైన షేప్ కోసము ప్రత్యేకమైన ఎక్సర్సైజులను ఇవి సూచిస్తుంటాయి. ఇంకా చాలా మంది జిమ్ జాయిన్ అవుతూ ఉంటారు, టైం లేక జిమ్లో టైం స్పెండ్ చేయగలరు. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్, స్మార్ట్ ఫోన్. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, సో ఎలాంటి వర్కౌట్ అయినా, ఎలాంటి డైట్ అయినా మీ చేతిలోనే ఉంటుంది. మీరే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్లో సర్టన్ యాప్స్ ఉంటాయి. ఒక్కొక్క యాప్ ఒక్కొక్క బెనిఫిట్ని మనకు తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, మన బాడీని బట్టి మనం ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి డైలీ. సో డైలీ రిక్వైర్మెంట్ మన క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న యాప్ వల్ల మనకి చాలా ఈజీ అవుతుంది. ఇక పొద్దున్నే లేచినప్పటి నుండి ఈ క్షణం వరకు మీరెంత దూరం నడిచారు, ఎన్ని క్యాలరీలు కరిగించారు అన్న వివరాల్ని స్మార్ట్ వాచ్లు, శాంసంగ్ గెలాక్సీ నోట్ 5, S7 వంటి అధునాతన ఫోన్లు చూపిస్తున్నాయి. నడక మాత్రమే కాదు, ఈ క్షణం మీ గుండె ఎంత వేగంతో కొట్టుకుంటోంది, మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయి ఎంత ఉంది, ఏ మేరకు స్ట్రెస్ కి గురవుతున్నారు వంటి అదనపు వివరాల్ని సైతం ఫోన్లు, స్మార్ట్ వాచ్లు తెలుపుతున్నాయి. ఆయా ఫిట్నెస్ బ్యాండ్లని చేతికి తగిలించి పడుకుంటే చాలు, నిన్న రాత్రి ఎంతసేపు గాఢ నిద్రలో గడిపారు, ఎంత సమయం కలత నిద్రకు గురయ్యారు వంటి వివరాల్ని మీరు పొద్దున్నే ఓ డాష్ బోర్డ్ ద్వారా చూసుకోవచ్చు. ఆరోగ్య పరిరక్షణలో స్మార్ట్ డివైసులు అనేకం మన జీవితాల్లో భాగమైపోతున్నాయి. మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేస్తుంటాం, వర్కౌట్ చేస్తుంటాం. అంటే నవేడేస్ టెక్కి ఎట్లా అయిపోయిందంటే టెక్నాలజీ, అపిల్ వాళ్ళే ఒక రిస్ట్ ఐ వాచ్ వచ్చింది, ఇంకా పొద్దుండే వేరే టెక్నాలజీ సామ్సంగ్ రిస్ట్ బ్యాండ్స్ వచ్చినాయి. సో అవి ఎలా అంటే నీ మొబైల్ ఫోన్ కనెక్ట్ అయిపోతుంది. స్మార్ట్ ఫోన్లో మనకు హెల్త్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది. హెల్త్ అప్లికేషన్లో ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ కనెక్టెడ్ విత్ నీ రిస్ట్ బ్యాండ్తో కనెక్ట్ అయిపోయి దాంట్లో నీకు యాప్లో ఎవ్రీథింగ్ నీకు ట్రాక్ అవుతుంటుంది. నీకు వీక్లీ ట్రాకింగ్, మంత్లీ ట్రాకింగ్, ఇయర్లీ ట్రాకింగ్. సో నీ హెల్త్ పరంగా ఏ విధంగా కాన్షియస్గా చూపిస్తుందంటే నీ స్మార్ట్ ఫోన్లోనే నీ ఫ్యాట్ లెవెల్స్ ఎంత పెరిగిపోతున్నాయి, నీ ఫుడ్ వల్ల నువ్వు తీసుకున్న ఫుడ్లో ఎంత క్యాలరీస్ వచ్చేసింది, నీకు ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ వల్ల ఎంత వచ్చింది, ఈ డిన్నర్ వల్ల ఎంత వచ్చింది, ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ నీకు హెల్త్ రేంజ్లో అయితే అలా వెళ్ళిపోతుంటుంది. బాగా లావైపోతుంటే ఏం తినాలో, ఏం తినకూడదో ప్రతిక్షణం సలహాలిచ్చే నేస్తంగాను ఫోన్లు మారిపోతాయి. మీ వయస్సు, ఎత్తు, బరువుల్ని టైప్ చేస్తే చాలు మీ బాడీ మాస్ ఇండెక్స్ చెప్పేయడంతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా ఫోన్ యాప్స్ చెప్పేస్తున్నాయి. రోజు మీరు తినే ఇడ్లీ, దోశ, బిర్యానీ లాంటివి ఎన్నెన్ని క్యాలరీలు తింటే మేలన్నది కూడా ఫోన్లు తెలియచేస్తున్నాయి. ఓ న్యూట్రిషనిస్ట్ పాత్రని పోషిస్తున్న స్మార్ట్ ఫోన్లు ఆరోగ్యంపై స్పృహ ఉన్నవారికి ఓ మంచి నేస్తం అని చెప్పుకోవాల్సిందే. ఇంటర్నెట్లో కూడా మనకు క్యాలరీ వాల్యూ చాలా ఈజీగా అవైలబుల్గా ఉందన్నమాట. ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్, అంటే ఆల్రెడీ మనకు దాని గురించిన ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఒక గ్లాస్ కాఫీ తాగినా, ఒక గ్లాస్ టీ తాగినా, ఒక ఇడ్లీ తీసుకున్నా, ఒక కేక్ పేస్ట్రీ తీసుకున్నా ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అని రఫ్గా మనకు క్లియర్గా అందులో సూచిస్తారనమాట. సో దీన్ని బట్టి మనం రోజువారీ డయట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక్కసారి న్యూట్రిషనిస్ట్ కూడా మీట్ చేసేసి తర్వాత సెకండ్ రీఇన్ఫోర్స్మెంట్ లాగా మళ్ళీ మనకు ఆ ఇన్ఫర్మేషన్ దిగేలాగా మనం ఈ నెట్లో కానీ యాప్స్లో కానీ చూసి కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్నాలజీని మంచిగా వాడుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ మనకి ఇప్పుడు డయాబెటీస్ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఇవి కూడా మనకు అవి రిమైండ్ చేస్తూ చక్కగా మనం వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ BMI క్యాల్కులేటర్స్, లేకపోతే హైట్కి ఎంత వెయిట్ ఉండాలి, జస్ట్ లైక్ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటే మంచిది అనేది జనరల్గా ఉంటుందో అలాగే ఈ BMI క్యాల్కులేటర్స్, ఈ వెయిట్ ఇండికేటర్స్ కూడా మనకు యూజ్ అవుతాయి. ఈ స్మార్ట్ ఫోన్ తర్వాత ఈ టెక్నాలజీ పెరిగాక పేషెంట్స్ కూడా మంచి అవగాహన వచ్చిందండి. దే ఆల్రెడీ నో అనమాట. వాళ్ళ లోపాలు కూడా వాళ్ళకి తెలుసు. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. చక్కగా మనకు డైలీ డయట్లో మార్పులు చేసుకొని హెల్తీగా, హ్యాపీగా ఉండడానికి చాలా మటుకు యూజ్ అవుతుంది. ఇష్టం వచ్చినట్లు కనిపించిన టాబ్లెట్ నల్లా వేసేసుకుంటారు చాలా మంది.
ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి ఏం వెళతాంలే అనే ధోరణి దీనికి కారణం. స్మార్ట్ ఫోన్లు పరోక్షంగా ఓ డాక్టర్గాను ఫార్మసిస్ట్గాను కూడా పనిచేస్తున్నాయి. ఏ మందులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లకు దారితీస్తాయో తెలపడం దగ్గర నుంచి నకిలీ మందుల్ని గుర్తించడానికి చాలా యాప్స్ లభిస్తున్నాయి. అలాగే ప్రిస్క్రిప్షన్లు, మెడికల్ రిపోర్ట్లు జాగ్రత్తగా భద్రపరిచి డాక్టర్ని కలిసినప్పుడు చూపించడానికి ఫోన్లు వీలు కల్పిస్తున్నాయి. వాళ్ళు చెక్ చేసింది డాక్టర్ గారు సాయంత్రం లోపల వెళ్ళిపోద్ది. డాక్టర్ గారు సాయంత్రం కూర్చుని దానికి ఏం చేయాలనేది మర్నాడు కల్లా మీకు చెప్తుంటే కంట్రోల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి హార్ట్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, నరాల నొప్పులు, కిడ్నీ జబ్బులు, డయాబెటీస్ వల్ల వచ్చే ఈ జబ్బులన్నీ రావడం డిలే అవుద్ది, లేకపోతే రాకుండా కూడా ఉంటాయి. సో క్రానిక్ డిసీజ్ అనేది రోజు మన దినచర్యలో భాగంగా మనం మేనేజ్ చేసుకోవాలి. దీనికి అప్లికేషన్స్ చాలా ఉపయోగపడుతున్నాయండి. ఇప్పుడు ముందు చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి, ఇంటిగ్రేట్ అయిపోతున్నాయి బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోస్ చేంజ్ చేయడానికి మనం రోజంతా కష్టపడి వచ్చి హాస్పిటల్లో కూర్చుని టెస్ట్ చేయించుకుని సాయం దాకా కూర్చుని డాక్టర్ గారిని కలిసి మనకి ఎంప్లాయ్మెంట్ లాస్, ట్రావెల్ కాస్ట్ ఇవన్నీ ఉన్నాయి. దాని బదులు చిన్న కాస్ట్తో మనం రిపోర్ట్ ఇంట్లో చెక్ చేస్తాం, మొబైల్లో పెడతాం, అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చూస్తారు, మీ కొత్త ప్రిస్క్రిప్షన్ మెయిల్లో పంపించేస్తారు. డాక్టర్లు తక్కువ మంది ఉన్నారు, పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇండియాలో. సో సప్లై డిమాండ్ గ్యాప్ డెఫినెట్గా ఉంది. ఈ సప్లై డిమాండ్ గ్యాప్ ఉన్నప్పుడు టెక్నాలజీ వల్ల మనం అది బ్రేక్ చేయగలుగుతాం. పేషెంట్ టైం కూడా ఎఫిషియెంట్గా యూజ్ అవుతుంది. దీనివల్ల డాక్టర్కి బెనిఫిట్, పేషెంట్కి అన్నిటికంటే బెనిఫిట్. యాక్చువల్లీ డాక్టర్స్ని కనెక్ట్ చేసే యాప్స్ కూడా చాలా వచ్చినాయండి ఇప్పుడు. రెండు వైపులా పదునైన కత్తి వంటిది సాంకేతిక పరిజ్ఞానం. మనం ఎలా వాడుకుంటున్నామన్న అంశంపైనే లాభాలు, నష్టాలు ఆధారపడి ఉంటాయి. నేడు చాలా మంది సరికొత్త యాప్స్ను, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ జీవితాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.